హాయ్ అండి. ఇది వచ్చేసి ముద్దపప్పు రసం గురించి అండి ఈరోజు వీడియో. ముద్దపప్పు నల్ల పెసలు తీసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా నేను కట్ చేశాను అనమాట. వాటిని తుంచాను, అందుకని ఎక్కువగా ఉన్నాయి. ఇలా అంతే ఒకటి వేసేసి మూత పెట్టి కుక్కర్ 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని చక్కగా పక్క పెట్టుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని రుబ్బి పెట్టుకుంటే ముద్దపప్పు రెడీ అయిపోతుంది. ఇది ఎలా చేయాలనుకుంటారేమో కొంతమంది ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తారు. నేనైతే చేయనండి. చక్కగా బాగుంటుంది. బెల్లపన్నంలోకి రసంలోకి ఇది చూసారా, సాల్ట్ కూడా యాడ్ చేసి ఇలా రుబ్బి పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగే రసానికి టమాటో రసం అండి. 2 టమాటాలు, నేనైతే చింతపండు వేయను. చింతపండు తినేవాళ్ళు చింతపండు వేసుకోండి. కొంచెం మామిడి ఒరుగులు అనమాట. దీన్ని నీళ్లు మునిగేలాగా నీళ్లు పోసి దీని మీద స్టవ్ మీద పెట్టుకొని బాగా మరుగు వచ్చేదాకా ఉంచుకొని ఇలా తెలుస్తుంది అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి. ఆర్పేయండి స్టవ్ని. దీనిలోకి మిక్సీ జార్లోకి 3 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, రసం పౌడర్ తయారు చేసుకోవడం అనమాట. ఇది ఒక జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, తర్వాత 4-5 రెమ్మలు వెల్లుల్లి, 1 గుప్పెడు కరివేపాకు, లాస్ట్లో కొంచెం 2 స్పూన్లు కందిపప్పు కూడా వేయండి. ఇవన్నీ చక్కగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఈ ఆరిపోయినాయి కదా, ఈ టమాటాలు మామిడి ఉరుగుల్ని చక్కగా పిసికేసి స్ట్రెయిన్ చేసుకొని, అంటే తొక్కలేమి రాకుండా ఉండేలాగా ఇట్లాగా స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసేసుకొని ఈ పిప్పిని పక్కన పెట్టేసేసుకొని దీన్ని ఒక పక్కన పెడదాం. స్టవ్ మీద తాలింపుకి గిన్నె పెడదాం. గిన్నె పెట్టి కొంచెం నూనె వేయండి. ఇది మళ్ళీ పైకి తేలినట్టు అవుతుంది. పెట్టుకొని దీనిలోకి కరివేపాకు, ఆల్రెడీ జీలకర్ర అన్నీ యాడ్ చేసాం కాబట్టి కరివేపాకు, ఉల్లిపాయలు మాత్రం వేస్తున్నాను తాలింపుకి. వేసి చక్కగా వేగిన దానిలోకి ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా పేస్ట్ చేసి, దాన్ని వేద్దాం. అది వేసి చక్కగా అంటే పచ్చిదనం పోయేదాకా అనమాట. అది వేసేసి అంటే అన్నీ కలిపి మిక్స్ వేసుకున్నాం కదా దాన్ని అనమాట. ఇలా వేసి చక్కగా కలిగి తిప్పుదాం పచ్చివాసన పోయేదాకా. ఈ పచ్చివాసన పోయేంత వరకు కలిగి తిప్పుకున్న తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. అయిపోతుంది, ఎగిపోతుంది. దీనిలోకి పక్కన పెట్టుకున్న ఈ టమాటా రసాన్ని పోసేద్దాం. దీనిలో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ చూసుకొని సాల్ట్ని యాడ్ చేద్దాం. మీకు రసం ఎంత కావాలంటే అంత, గరిటెని మాత్రం దానిలోనే ఉంచండి సాల్ట్ యాడ్ చేసి, ఎందుకంటే పొంగి బయటికి రాకుండా ఉంటుంది గరిటె అలా పెట్టడం వల్ల. కొంచెం పెద్ద దానిలోకి 1 స్పూను మిరియాల పొడిని కూడా యాడ్ చేయండి. అంతే, తెరలే దానిలో కొత్తిమీర యాడ్ చేసుకుంటే రసం రెడీ. నచ్చిందా? ఈజీగా ఉందా? చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.